నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఐబొమ్మ రవికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. ఈ నెల 30న బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ధర్మారెడ్డి విచారణ. కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్, నాగేంద్ర, చిత్తూరు నుంచి రవివర్మ, విజయవాడ నుంచి రాజ్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవివర్మతో ఇంటరాక్ట్ అవుదాం. పరకామణి కేసుకు సంబంధించి టీటీడీ మాజీ ధర్మారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలో సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అప్పటి ఏవీఎస్ఓగా పనిచేసిన నరసింహప్రసాద్ కూడా విచారణకు హాజరయ్యారు. నిన్న కరుణాకర్ రెడ్డి, నేడు ధర్మారెడ్డి హాజరు కావడంతో పరకామణి కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. డిసెంబర్ 2వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి నివేదిక షీల్డ్ కవర్ ద్వారా హైకోర్టుకు అందించనున్నారు సిఐడి అధికారులు. పూర్తి వెళ్లించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ ఉన్నారు. రవివర్మ, ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? రోజు విచారణ ఎలా కొనసాగింది? సతీష్, టీటీడీ పరకామణి ఇష్యూ 2023 మేలో జరిగింది. అప్పటి నుంచి టీటీడీ అధికారులు, అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి, అలాగే అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి వాళ్ళ ప్రమేయంతోనే గతంలో ఈ కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేశారని చెప్పి రాజీ చేశారు. అయితే హుండీలో దొంగతనం చేసినటువంటి వ్యక్తిని ఎలా కేసు రాజీ చేస్తారని చెప్పేసి ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు దాని మేరకు ఇనిషియేటివ్ తీసుకునేసి ఆ కేసు విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు పూర్తి సిఐడి అధికారుల చేత విచారణ చేపట్టేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు గత నెల 27వ తేదీ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు ఇప్పటి వరకు 33 మందిని సిఐడి అధికారులు విచారణ చేశారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఇవాళ నిన్నటికి నిన్న కరుణాకర్ రెడ్డి, అప్పటి మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డిని విచారించింది. అలాగే ఇవాళ మాజీ టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా విచారించింది. వీరిద్దరి విచారణతో కేసు కీలక మలుపుకు తిరిగిందని చెప్పి కూడా విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు అదే కాకుండా అంటే గత నెల 27వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ పూర్తి చేసి డిసెంబర్ 2వ తేదీ నాటికి విచారణ నివేదికను మొత్తం కూడా సీల్డ్ కవర్ ద్వారా అందజేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు విచారణ చేపడుతున్న క్రమంలోనే ఈ అప్పటి సిఐగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ హత్యకు గురి కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు సతీష్ కుమార్ హత్య కేసు రైల్వే పోలీసులు ప్రతిష్టాత్మక చేపట్టి విచారణ సాగిస్తున్నారు. అలాగే మరోవైపు సిఐడి అధికారులు మరింత దూకుడు పెంచి ఈ కేసు విచారణ మరింత లోతుగా విచారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కరుణాకర్ రెడ్డిని పిలిపించి విచారణ చేపట్టారు. అలాగే అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి పోకల అశోక్ కుమార్ను కూడా పిలిచి విచారించారు. ఇవాళ టీటీడీ అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని విజయవాడలోని సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేపట్టారు. అదే కాకుండా నరసింహప్రసాద్, అప్పట్లో ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి నరసింహప్రసాద్ని కూడా సిఐడి కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. అలాగే ఇదే కాకుండా ఈ నెల 30వ తేదీ నాటికి విచారణ పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ఇవాళ టీటీడీలో అప్పుడు లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ ప్రయత్నం చేసినందుకు కోర్టులో ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు అప్పుడు ప్రమేయం ఉంది అనేది కూడా కోర్టు సిబ్బందిని కూడా ఇవాళ సిట్ అధికారులు పిలిపించి తిరుపతిలో విచారణ చేసినట్టు కూడా తెలిసింది. అలాగే అన్ని వర్గాల వారిని కూడా సిట్ అధికారులు విచారణ చేపడుతూ వస్తున్నారు. ఈ విచారణ తుది దశకు చేరుకుంది. కీలక ఆధారాలన్నింటినీ కూడా సేకరించింది. అదే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్ ఆస్తుల వివరాలన్నింటినీ కూడా సేకరించింది. ఇతని పరకామణి హుండీ ఆదాయం ద్వారా చోరీ చేసినటువంటి డబ్బుల ద్వారా ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఎవరెవరి పేరుతో బదలాయించారు అనే పూర్తి రికార్డ్స్ అన్నింటినీ కూడా అటు చెన్నై, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాదు ప్రాంతాల్లో సిట్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వాటికి సంబంధించిన నివేదికలు అన్నింటినీ కూడా సేకరించి పొందుపరిచారు. అలాగే ఈ నెల 30వ తేదీ నాటికి ఈ విచారణ పూర్తి కావాల్సిన నేపథ్యంలోనే నిన్న కరుణాకర్ రెడ్డిని పిలిచి విచారణ అడిగారు. అయితే కరుణాకర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అలాగే ఇవాళ టీటీడీ అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా పూర్తిగా పిలిచి విచారణ చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు విచారణ సాగిందని చెప్పి కూడా అధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తవుతా ఉంది. అలాగే ఈ విచారణ చేపట్టినటువంటి నివేదికను అన్నింటినీ కూడా సిద్ధం చేసి అక్టోబర్ 2వ తేదీన హైకోర్టుకి సబ్మిట్ చేసేందుకు సిట్ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన టైం కూడా ముగిస్తున్న నేపథ్యంలోనే కోర్టు ఇచ్చిన టైం మేరకు ఖచ్చితంగా ఈ నివేదికను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు సిఐడి అధికారులు పూర్తి స్థాయి నివేదికను సైతం సిద్ధం చేస్తున్నారు. ఆ
నివేదికలో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు 33 మందిని విచారించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా మరో 2 రోజుల్లో కూడా అప్పుడు టీటీడీ పరకామణలో పనిచేసినటువంటి డ్రైవర్లను మరోమారు పిలిచి వాహన డ్రైవర్లు, అలాగే అప్పుడు జేఈఓగా పనిచేసినటువంటి జేఈఓ దగ్గర పనిచేసిన డ్రైవరు, అలాగే టీటీడీ చైర్మన్ దగ్గర పనిచేసిన డ్రైవర్లను వీళ్ళందరినీ కూడా మరోమారు పిలిచి విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అలాగే అదే కాకుండా అప్పుడు టీటీడీ పరకామణి డిప్యూటీగా పనిచేసినటువంటి మల్లికార్జున్ కూడా మరోమారు పిలిచి విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అదే కాకుండా అప్పుడు టీటీడీ కేసుకు సంబంధించినటువంటి పోలీసు అధికారులను కూడా మరోమారు పిలిచి విచారించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ విచారణ ప్రక్రియ అంతా కూడా వేగవంతం చేసింది. వీటిలో సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించింది. అప్పుడు నిందితుడిగా ఉన్నట్టే రవి అకౌంట్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కు దాదాపు భారీ ఎత్తున నగదు బదిలీ జరిగిన ఆధారాలు కూడా సేకరించింది. ఇలాంటి ఆధారాలన్నింటినీ, కీలకమైన ఆధారాలన్నింటినీ కూడా సేకరించి ఈ నెల 30వ తేదీకి విచారణ పూర్తిగా అవసరం నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టడమే కాక వాటికి సంబంధించిన పూర్తి నివేదికలు, ఆధారాలని కూడా సేకరించి దర్యాప్తు నివేదికను సిద్ధం చేసి డిసెంబర్ 2వ తేదీ నాటికి కోర్టుకు సబ్మిట్ చేయనుంది. అందుకు తగ్గట్టుగా సమాచారం అన్నింటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా నివేదికను కూడా సిద్ధం చేస్తూ ఉంది రవి. సతీష్. థ్యాంక్ యూ వర్మ.